అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఆ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనిషి శరీరంలో కుళ్ళని ఒక ఎముక యొక్క రహస్యం. అయితే మరణం తర్వాత సమాధిలో మన శరీరం మొత్తం కుళ్ళిపోతుంది, కానీ ఒక చిన్న భాగం తప్ప అది ఎప్పటికీ కుల్లదు. అది ఎందుకు కుల్లదు? కయ్యామత్ రోజున దానికి ఏమైనా సంబంధం ఉందా? రండి, ఈరోజు సహీ హదీసుల ఆధారంగా తెలుసుకుందాం ఇన్షాల్లా. అయితే రిఫరెన్స్ నేను మీకు ముందే చెప్తున్నాను, గ్రహించండి. సహీ అల్ బుఖారి మరియు సహీ ముస్లిం అన్నమాట. హదీస్ చదువుతున్నాను, గ్రహించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మనిషి శరీరంలోని ప్రతి భాగాన్ని భూమి తినేస్తుంది, కానీ తోక చివరలోని చిన్న ఎముక మాత్రం తినదు. దానిని మనం అజ్బూజ్ ధనబ్ అని అంటాం. ఏమంటాం? అజ్బూజ్ ధనబ్. ఎందుకంటే దాని నుంచే కయామతు రోజున మనిషి మళ్ళీ సృష్టించబడతాడు. అయితే ఈ అజ్బూజ్ ధనబ్ అంటే ఏమిటి? ఇది వెన్నెముక చివర ఉండే చిన్న ఎముక, చాలా చిన్న ఎముక. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రకారం ఎముక యొక్క అల్లాహ్ యొక్క ప్రత్యేక సృష్టి అన్నమాట. అంటే ఎముకను అల్లాహ్ సుబ్హానహు ప్రత్యేకంగా సృష్టించాడు. ఎందుకు? కియామత్ రోజున ఎముక నుంచే మనిషి మళ్ళీ సృష్టించబడతాడు కాబట్టి. అయితే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ ఇలా అంటున్నారు: మొదటిసారి సృష్టించినట్లే మేము మళ్ళీ సృష్టిస్తాము. సూరా అల్ అంబియా 21వ సూరా 104వ ఆయతును మీరు గ్రహించండి. సో ఈరోజు మనం ఒక కొత్త విషయం తెలుసుకున్నాం కదా. మరొక ఆసక్తికరమైన విషయం చెప్పనా? ఈ యొక్క ఎముక పరిమాణం ఆవాల గింజ ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉంటుందంట. ప్రవక్త గారిని సహాబా అడిగారు అనమాట, దాని యొక్క పరిమాణం ఎలా ఉంటుందంటే, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆవాల గింజంత చిన్నగా ఉంటుంది, అది కొల్లదు, అది అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఆకాశం నుండి వర్షం కురిసిన తర్వాత, కొంతమంది అయితే వీర్యపు వర్షం అంటారు, మృత శరీరాలు మొక్కల్లా మొలకెత్తుతాయి. మరియు మనిషి శరీరంలో ఒక తోక చిన్న ఎముక తప్ప అంతా భూమిలో కుళ్ళిపోయి ఉంటుంది. ఏదైతే కుళ్ళని భాగం ఉంటుందో అది వర్షం పడిన తర్వాత శరీరం దాని నుంచి సృష్టించబడుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అల్హమ్దులిల్లా, టుడే మనం ఒక చక్కటి విషయాన్ని గ్రహించాం. ఇన్షాల్లా అల్లా ఇష్టపడితే రేపటి రోజున మరి సరికొత్త విషయంతో నేను మీ ముందుంటాను ఇన్షాల్లా. అల్లా తాలా నా యొక్క చిన్న ఖుషి స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రబ్బనా తaqabbal మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్. సుబ్హాన రబ్బిక ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.